నిర్గమాకాండము 18వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు ఆగకుండా చదివి 23, 24 చదవండి. నిర్గమాకాండము 18వ అధ్యాయం 17, 18, 19 వచనాలతో పాటుగా 23, 24 వచనాలు కూడా చదివి పెట్టండి. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయి చాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే, నేను చరిత్ర అంతా చెప్పుకుంటూ వెళ్తాను, నాకు వెళ్ళి చూడాలి. మీరు తల తిప్పారంటే, చరిత్ర మిస్ అయిపోయిందంటే వాక్యం అంతా చెడిపోద్ది. మీ ఇష్టం, మీకు అసలు ఏం అర్థం కాదు ఈ పూట చరిత్ర వినకపోతే. ఇప్పుడు చదివిన మొక్కలు మనకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పే చరిత్ర మీరు చాలా జాగ్రత్తగా తెలిసినా వినాలి. కొత్తగా దేవుడు మాట్లాడును కాక మనతో. మోషే గారి గురించి అక్కడ తన మామ అయిన ఇత్రో మాట్లాడుతూ ఉన్నాడు. తనకు ఒక సలహా ఇస్తున్నాడు, తనకు ఒక ఆలోచన చెప్తా ఉన్నాడు. దీనికంటే ముందు మోషే చరిత్రను మనము మాట్లాడుకుందాం కాసేపు. మోషే చిన్నప్పటి నుంచే ఎక్కడ పెరిగాడండి? ఐగుప్తులో పెరిగాడు. అక్కడే పెరిగి పెద్దయ్యాడు. 40 సంవత్సరములు ఐగుప్తులోనే మోషే జీవించాడు. ఇక 40వ సంవత్సరం అప్పుడు అక్కడ ఒకడిని చంపేసాడు. మోషే కోపం వచ్చి అక్కడ ఒకడిని చంపేసాడు. ఆ చంపేసిన కారణంగా ఫరో ఎక్కడ నా మీద కేసేస్తాడో, ఎక్కడ నన్ను బంధించి లోపల పడేస్తాడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. అతడు వచ్చింది ఎక్కడికంటే అరణ్య పాలైపోయాడు. ఐశ్వర్యవంతుడుగా, ధనవంతుడుగా, మరి 40 సంవత్సరములు ఎదిగినటువంటి బిడ్డడు, మరి రాణి కుమారుడుగా, రాజు యొక్క మనవడుగా ఎదిగినటువంటి మోషే 40 సంవత్సరములు తరువాత మరి అరణ్య పాలైపోయాడు. ఒక అరణ్యం దగ్గరకు వచ్చాడు, మిద్యాను అనే అరణ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన మామ దగ్గరకు వచ్చాడు. తన మామ ఇత్రో, తన మామ ఏం చేశాడు? మోషేను చేరదీసుకున్నాడు. అతని మీద కేసు అయింది కదా, అతడు ఉగ్రవాది కదా, అతడు నక్సలైట్ కదా అని చూడకుండా తన మామయ్య మోషేను దగ్గరకు తీసుకొని మోషేకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయటం, మరి పెళ్లి చేసిన తర్వాత ఆ మామ దగ్గరే అతన్ని ఉండిపోమంటాం, అతనికి ఒక మందను ఏర్పాటు చేయటం, ఉద్యోగం ఇచ్చాడు, పెళ్లి అవకాశం ఇచ్చాడు. ఇక చక్కగా సాగిపోతుంది మోషే జీవితం. ఇత్రో దగ్గర వివాహం చక్కగా జరిగించాడు, ఉద్యోగం చక్కగా ఇచ్చాడు. మీరు ఇక్కడే బ్రతకండి అల్లుడు అని మామ మరి అల్లుడితో మోషేతో చెప్పటం, అలాగ తాపీగా వారి జీవితం అలా గడిచిపోతున్నటువంటి క్రమంలో 80వ సంవత్సరమున 40 సంవత్సరాలు అలా అరణ్యంలో, మిద్యాను అరణ్యంలో ఇత్రో మామ దగ్గర తన కుమార్తెలను పెళ్లి చేసుకొని అతని ఉద్యోగం చేసుకుంటా బ్రతుకుతూ ఉన్నాడు 40 సంవత్సరాలు. ఇప్పుడు ఐగుప్తులో 40, అరణ్యంలో 40. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? మొత్తం 80 సంవత్సరాలు నిండిన ఆ వయసులో ఏం జరిగిందంటే, ఆ మిద్యాను అరణ్యంలో అక్కడ మోషే గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ తరుణంలో హోరేబు అనబడేటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని స్వరం ఒక పొదలో నుంచి మోషేకి వినపడుతున్నట్లుగా గమనించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మోషే 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 అని కేక వేసి, అదుగో ఐగుప్తులో నా ప్రజలు భయంకరంగా బాధలు పడుతున్నాడు రా, నువ్వు వెళ్ళాలి, వాడిని విడిపించాలి అని చెప్పినప్పుడు ఈ మోషే వెళ్ళి తన మామ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మామయ్య దేవుడు నాకు కనపడ్డాడు, నేను ఐగుప్తుకి వెళ్ళాలట, అక్కడ 30 లక్షల మంది ప్రజలు ఉన్నారట, వాళ్ళని విడిపించాలట, మరి నేను బయలుదేరుతున్నాను అని మామయ్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మామ అన్నాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వెళ్ళు, దేవుడు చెప్పాడట్టున్నావు కదా, వెళ్ళి ఆ ప్రజలను విడిపించని చెప్పినప్పుడు అందరినీ వేసుకుని, భార్యలను వేసుకొని, మొత్తం అతను మందని వేసుకొని అతను కూడా ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అక్కడికి వెళితే అక్కడ సందర్భం అంతా మీకు తెలుసు.
అక్కడ ఏం జరిగిందో, ఫరో ఎదుట దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించాడు, మోషే ఎన్ని సమభీకర కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలకు అక్కడ దేవుడు మోషేని అక్కడ నిలబెట్టి అనేకమైన కార్యాలు చేశాడు, మనందరికీ తెలుసు. మరలా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 30 లక్షల మంది ప్రజానికాన్ని మోషే ఒక్కడే దేవుని కృప ద్వారా విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక విడిపించి వారిని సముద్ర మార్గ గుండముగా వేసుకుని వస్తూ ఉన్నాడు. అక్కడ పెద్దలు అంటున్నారు, ఇదిగో షార్ట్ కట్ని వెళ్దాం, నీకేమి తెలియదు మోషే, నువ్వు 40 సంవత్సరాలు అరణ్యంలో బ్రతికేనన్నావు, నీ మామ దగ్గర బ్రతికేనన్నావు, మొత్తం విద్య, మొత్తం జ్ఞానం, మొత్తం నువ్వు మర్చిపోయావు, మేము చెప్పింది విను, ఇదిగో ఫిలిస్తీన్ల దేశము గుండా వెళితే మనం త్వరగా చేరుకుంటాం వాగ్దాన దేశానికని కొంతమంది పెద్దలు, ప్రముఖులు, శాస్త్రులు ఆయనకి సజెషన్ ఇస్తుంటే మోషే మాత్రం పైకి చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, మేము మాట్లాడుతుంటే వీడేంటి పైకి చూస్తున్నాడు అనుకుంటే, ఎవరి ఆలోచన కొరకు పైకి చూశాడు మోషే? దేవుని ఆలోచన కొరకు మోషే పైకి చూసి, ప్రభువా ఇదిగో ఇటు దారి లేదంట, ఇటు ఏమీ లేదట, ఇది సముద్రం కదా, నిజమే కదా, దీంట్లో దారి ఎక్కడుంది, ఇటు నుంచి వెళ్ళమంటున్నావు, ఏంటి కథ అంటే దేవుడు అంటున్నాడు, ఇటు నుంచే బయలుదేరండి అని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శాస్త్రులకి, ఆ పండితులకి, ఆ జ్ఞానవంతులకి షార్ట్ కట్ వద్దు, దేవుడు ఇటే వెళ్ళమంటున్నాడు. ఒరే అక్కడ నిచ్చెన ఏమైనా ఉందా, లేదంటే ఏమన్నా బ్రిడ్జ్ ఏమైనా కట్టి చచ్చుందా, అక్కడ దారి ఎక్కడ ఉంది, నీకు మతిపోయిందా దేవుడు అంటూ బద్దాగలా, మా మాట నువ్వు అని మోషే మీద సనుగుళ్ళు గొనుగుళ్ళు మోషే ఏం పట్టినట్టుగా బిందాసుగా దజ్జగా దేవుని వైపు చూస్తున్నాడయ్యా, వీళ్ళు ఎన్నన్నా పర్లేదు, ఇటు వెళ్ళమంటావా, నువ్వు సముద్రం వైపు వెళ్ళరా మోషే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొండి పట్టు మీద దేవుని మాట అంటే, దేవుని ఆలోచన అంతే, ఒక్క పాయింట్ కూడా తగ్గడండి మోషే. ఎవరు బాధపడిన ఆ విషయాల్లో, వీడేంట్రా మూర్ఖుడిలాగా ఉన్నాడు, వీడేంట్రా చాదస్వం పట్టినట్టున్నాడు, సముద్రంలో పడిపోదామంటాడు, అందరిని చంపేయడానికి తీసుకొస్తున్నారని 30 లక్షల మంది ప్రజలు అతని మీద ఇరుచుకు పడిపోతూ ఉంటే అతడు హాయిగా హ్యాపీగా దేవుని ఆలోచన తీసుకుని ధైర్యంగా ఉన్నాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఫిలిస్తీన్ల మార్గం గుండా వెళ్ళకూడదు, షార్ట్ కట్ మార్గం గుండా వెళ్ళకూడదు, ఇచ్చే వెళ్ళాలట, దేవుడు నడిపిస్తానన్నాడు, మీరు నోరు మూసుకొని ఉన్నాడు, రండి నా వెనకాలని వారిని తీసుకెళ్తా ఉంటే హఠాత్తుగా అద్భుతంగా ఆ సముద్రం చీలిన దృశ్యాన్ని 30 లక్షల మంది చూశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దాటి వచ్చేశారు. భయంకరమైన ఎడారి, సముద్రం దాటిన వెంటనే భయంకరమైన ఎడారి. ఆ ఎడారిలో ఈ ప్రజలకి దాహం వేస్తూ ఉంది, ఈ ప్రజలకి ఆకలేస్తూ ఉంది. ఇదిగో మోషే, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా, ఐగుప్తుల సమాధులు లేవా, ఐగుప్తుల స్థలాలు లేవా, అక్కడే చచ్చేవాళ్ళం కదా, మాకు ఆకలేస్తుంది, మాకు అన్నం కావాలి, లేదంటే మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలని మరలా సొనుగుతున్నారు ప్రజలందరూ. మరలా మోషే ఎటు చూస్తున్నాడు చెప్పండి? పైకే చూస్తున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, వరే పిచ్చోడా, రే పైకి చూస్తావేందిరా, నాకు ఆకలేస్తున్నట్టంటే, అక్కడ చక్కగా ఏదో గంజో గొడవో మరి వేసుకొని తాగేటోళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చావు, పద్దాకలు పైకి చూస్తావు, తైక్కుమంటే పైకి చూస్తావు, ఉండండి కాముగా ఉండండి మీరు అని మోషే కోపం లేకుండా ఒక సాత్వికుడుగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడి వైపు చూసి, అయ్యా వాళ్ళకి ఆకలేస్తుందంట భయంకరంగా, మరి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారంటే దేవుడు నిజంగా ఉదయానికల్లా పాలెమ నిండా మన్నాను కప్పేసినట్లుగా ప్రభు కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అరైపోతే దాహం వేస్తున్నారు, తగులుకున్నారు, మరలా పైకి చూస్తున్నాడు మోషే. అంటే మోషే జీవితంలో, మోషే చరిత్రలో దేవుని ఆలోచన లేనిదే, దేవుని మాట లేనిదే, మేఘము కదలందే, అగ్ని కదలండే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదండి. ఆయన ఆలోచన లేనిదే ఒక్క పని కూడా చేసేవాడు కాదండి. వాళ్ళు ఏది అడిగినా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు, వాళ్ళ చేతులు జాపితే ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఇటు దారుందా అంటే ఆకాశం వైపు చూస్తాడు, మాకు అన్నం ఆకలేస్తుందంటే ఆకాశం వైపు చూస్తాడు, మాకు దాహం వేస్తుందంటే ఆకాశం వైపు చూస్తాడు. ఎవరున్నారయ్యా ఆకాశములు అంటే, సర్వాధికారము కలిగిన దేవుడు ఆకాశములో కొలువై ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, ప్రతిదానికి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా వీళ్ళకి దాహం వేస్తుందండి, మరి ఏంటంటే అదిగో ఆ బండను కొట్టు, దాంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చాడు, ప్రవాహంగా నీళ్ళు వచ్చి ఎంత సంతోషంగా ప్రజలు తాగుతున్నారు, తింటున్నారు. మేఘం కదిలితే కదులుతాడు, అగ్ని స్తంభం, మేఘ స్తంభం కదిలితే కదులుతారు. ఏ విషయంలో కూడా వాళ్ళు స్వతిష్టాన్ని చేయరు, ఏ విషయంలో కూడా వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించడు. మోషే చరిత్ర మొత్తంలో అద్భుతమైన వాడు, గొప్పవాడని చెప్పుకోవాలి. దేవుడు కూడా మోషేని బట్టి ఏం సాక్ష్యం ఇచ్చాడండి? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు రెండవ సాక్ష్యం ఉంది మోషేకి, మోషే మిక్కిలి సాత్వికుడు అన్న సాక్ష్యం పొందుకున్నాడు.
నిజంగా దేవుని నోట నుండి ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యం మోషే పొందాడండి. అతని మీద మచ్చయటానికి, అతని మీద డాగ్ వేయటానికి, అతను తప్పుడుగా చిత్రీకరించి చూపించడానికి ఎవ్వడికి ఏ తప్పు దొరకదు. అంత గొప్పవాడు మోషే. దేవుని చేతే సాక్ష్యం ఒకటి కాదు 2 సాక్ష్యాలు పొందాడంటే మీరు ఇక చూసుకోండి. నమ్మకమైన వాడని ఆయన అన్నాడు, మిక్కిలి సాత్వికుడు అని ఆయనే అన్నాడు. మీరు అడగొచ్చు, మోషే మీద ఏ తప్పు వేయకూడదు, ఏ తప్పు వేయడానికి లేదంటారు, మరి రాతి పలకలు ఎలా పగలగొట్టాడంటే దైవికమైన ఆవేశం కదా, అతనికి వచ్చిన కోపం కాదు. ప్రజల్ని తిడుతున్నా ఒక దగ్గర ప్రజల్ని తిట్టాడు ఏదో మాట, ఒక దగ్గర రాతి పలకలు పగలగొట్టాడు. ఈ 2 సందర్భాలు చూసిన దైవికమైన ఆవేశం తప్ప మోషే ఇండివిజువల్ ఆవేశం కానీ కోపం కానీ ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మచ్చలేని మహారాజు ఒక ముక్కలో చెప్పాలంటే మోషే అంత గొప్పవాడు. ప్రతిదానికి దేవుని ఆలోచన, ప్రతిదానికి దేవుని ప్రణాళిక, ప్రతిదానికి దేవుని చిత్తం. వాళ్ళు ఏది అడిగినా తలకాయ పైకెత్తి చూస్తాడు. వాళ్ళు ఏది అడిగినా దేవుణ్ణి అడగటం వాళ్ళకి ఇవ్వటం, ఏది అడిగినా దేవుణ్ణి అడగటం వాళ్ళకి ఇవ్వటం. ఇక దేవుడు తప్ప ఇంకొక ముక్క మోషే జీవితంలో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మామయ్య ఇత్రో ఒకరోజు అనుకున్నాడు, ఇక అందరు నాకు వెళ్ళి చూడాలి, కళ్ళు తెరిసేసాను నేను. ఎగస్టల్ సాగవేక నా దగ్గర చూడండి. అయితే ఒకరోజు ఇత్రో ఏమనుకున్నాడు, నా కూతుర్లు ఎలా ఉన్నారు, నా అల్లుడు ఎలా ఉన్నాడో దగ్గర దాకా వస్తున్నారంట వాళ్ళని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, వాళ్ళ ప్రయాణం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కలవటానికి వెళ్ళాడు వాళ్ళ కూతుర్లను అల్లుడిని చూడటానికి. వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరుగుతుంది దృశ్యం, ఒక భయంకరమైన దృశ్యం అక్కడ జరుగుతుంది. చాంతాడంత బాగుందండి లైను, గమనించాలి మీరు. చాంతాడంత బాగుందండి. ప్రతి ఒక్కరికి గొడవలు ఎవరు తీర్చాలా, మోషే తీర్చాలా. సమస్యలు ఎవరు తీర్చాలా, మోషేదే. భార్య భర్తలు తనుకున్నా మోషే, పిల్లలు ఏమన్నా తనుకున్నా మరి అంది. చాంతాడంత బారు మోషేనే తీరుతూ ఉన్నాడు. అదంతా చూశాడు మామయ్య. చూసి, ఒరే అల్లుడా, ఇలాగైతే నువ్వు చచ్చిపోతావురా, పొద్దున మొదలెత్తే రాత్రి 9 అయిపోతుంది, తిండి తెప్పలే, నా పిల్లలు నువ్వేం పట్టించుకుంటావు, నా కూతురు లేక, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నువ్వు చచ్చిపోతావు, ప్రజలు కూడా చచ్చిపోతారు, నిలబడి లేన్లో. ఇలా వద్దు. ఇప్పుడు మనం చదివాం చూసావా, అక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఒక ఆలోచన చెప్తున్నాడు మోషేకి తన మామ. ఇలా వద్దు, న్యాయవాదులను పెడదాం, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని లేపుకుంటావు నీ ఇష్టం. డిపార్ట్మెంట్ వారీగా న్యాయవాదులను పెడదాం, కోర్టు లాయర్లను పెడదాం. వాళ్ళకు కూడా అలుమవ్వలేదంటే ఆ సమస్య నీ దగ్గరకు వచ్చేటట్టు చేసుకుందాం. ఇది మంచి ఆలోచన రా అల్లుడా, ఈ ఆలోచన నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా, చేయి అని మామయ్య అల్లుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేదో మోషేకి చాలా ఆశ్చర్యకరంగా, చాలా సౌమ్యాసంగా, చాలా అద్భుతంగా, చాలా సున్నితంగా, చాలా అనుభూతిగా ఉంది. చాలా బాగుంది మావయ్య నీవు ఇచ్చినటువంటి ఐడియా. నిజమే, పొద్దున మొదలు పెడితే రాత్రి అయిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, ప్రజలు కూడా అలసట వచ్చేస్తుంది. ఇంత 30 లక్షల మంది, ఏ గొడవ వచ్చినా, ఏ గోత్రం వచ్చినా, ఏదొచ్చినా నేనే సెటిల్మెంట్ చేయాలండి, కుదరట్లేదు మావయ్య, నువ్వు భలే ఐడియా ఇచ్చావని మామ వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ఇత్రో మోషేకి ఆలోచన చెప్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి చదవమ్మా, 17 నుంచి 19 వరకు. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. చచ్చిపోతారా బాబా, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయి చాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీకు ఆలోచన చెబుతాను, తీసుకుంటావా అన్నాడు. మోషేని ఇప్పుడు దాకా మంచి యాంగిల్లో మాట్లాడే మోషే గురించి ఇప్పుడు ఏదో కొంచెం గుచ్చుకున్నట్టు మాట్లాడితే మీరేం ఇబ్బంది పడబాకండి. మోషే మీదే తప్పు మోపేయాలని, ఏదో చెడ్డోని చేయాలని కాదు, పొరపాట్లు. అతడు చేసిన పొరపాటు ఇక్కడ భయంకరంగా భూతద్దంలో పెట్టి చూస్తే భయంకరంగా కనపడింది నాకు. మోషే ఈ రూట్ వద్దు, ఫిలిస్తీన్ దేశం నుండి వెళ్దాం, షార్ట్ కట్ వెళ్దామంటే వద్దు, దేవుడు ఎడి చెప్తే అటు అని సముద్రంలో పడిపోయి తీసుకెళ్ళాడు. మోషే మాకు అన్నం ఆగలేస్తుంది, ఏంటి పరిస్థితి అంటే ఆకాశం గెలి చూస్తే దేవుడు పొద్దున కల్లా మన్నాను పంపించాడు. మోషే మాకు దాహం ఏంటి, మరి అన్నం పెట్టావు, నీళ్ళేది గుట్టుకుని చత్తాం మేము ముద్దతో దెక్క లోపల కంటే, మరలా దేవుడిని అడిగితే బండ కొట్టమంటే దేవుడు నీళ్ళు ఇస్తానని ఇచ్చాడు. ప్రతి దానికి మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రతి దానికి దేవుని ఆలోచన తీసుకుంటున్నాడు, ప్రతి దానికి దేవుని ప్రణాళిక తీసుకున్నాడు, ప్రతి దానికి దేవుని చిత్తాన్ని తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక్క విషయంలో మాత్రం తన మామయ్య సలహా విన్నాడు.
ఏం సలహా అది? ఏం సలహా ఇచ్చాడు తన మామ? నీకు నలిగిపోతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు, ప్రజలు నలిగిపోతున్నారు, కొన్ని రోజులైతే చచ్చిపోతారు మీరు, నువ్వు తీర్చలేవు, ఇన్ని లక్షల మందికి నువ్వు ఏడ తీరుతావురా? ఏంటి ఈ పనులు? ఇది మంచిది కాదా, నీ హెల్త్కి మంచిది కదా. మోషే న్యాయవాదులను పెట్టండి, గోత్రానికి తలా ఇంతమందిని న్యాయవాదులను పెడితే వాళ్ళు చూసుకుంటారు. ఏమైనా పెద్ద పెద్ద కేసులు వస్తే నీ దగ్గర తీసుకొస్తారు, చిన్న చిన్న వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, అలా చేసుకో, బతుకుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ విషయాలన్నీ చెప్పాడు. ఇప్పుడు చెప్తే మోషే ఎటు చూడాలా? ఇప్పుడు ఎటు చూశాడు? అప్పుడు మామయ్య వైపు చూసి ఎగిలెత్తున్నాడు. ఇదేది బాగుంది, ప్రణాళిక ఐడియా బాగుంది. 30 లక్షల మంది తగలడ్డారు, శాస్త్రులు తగలడ్డారు, పండితులు తగలడ్డారు, ఒక్కడ చెప్పలేదు మామయ్య. భలే వచ్చి భలే సేవ్ చేసావు మావయ్య, నా బంగారు మావయ్య అనుకుంటా ఒక పాట ఎత్తాడు. అప్పుడు దాకా దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని ఆలోచన తీసుకునేవాడు, దేవుని మాట దాటేవాడు కాదు, మీరేవాడు కాదు. అటువంటి వాడు ఎందుకు తన మామయ్య మాట విన్నాడు? మీకేమో తెలిస్తే చెప్పండి. నాకు పిచ్చెక్కిపోయింది రాత్రి నుండి, అసలు పడుకోలేదు నేను, మెంటలు వచ్చేసింది నాకు. ఎందుకు? ఏమైంది ప్రాబ్లం? ఏమా ఏం తల్లి తిని రాలేదా? ఇప్పుడేం పరగడిపే కదా మనం, తెలుసు కదా డైలాగు. ఎందుకని మోషే తన మామయ్య మాట విన్నాడు, తన మామయ్య ఆలోచన తీసుకున్నాడు. అప్పుడు దాకా దేవుడు దేవుడు దేవుడి చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని ఉద్దేశం, నువ్వు మాట్లాడబాకని కేకలేసి ఇరుచుకు పడిపోయినాడు. మామయ్య నువ్వు భలే ఆలోచన చెప్పే మామయ్య అని ఎందుకు మామయ్యకి ఫిదా అయిపోయాడు? మీరు నాకు చెప్పాలి. చెప్పండి. ఏమా ఇవాళ జరగదట్టింది వాక్యం, ముందుకు కదలదు తల్లి. ఫస్టే షార్ట్ కట్ అంటే వద్దన్నాడు, మళ్ళీ షార్ట్ కట్. అసలు కొట్టుకుని ప్రార్థించి దేవునికి నా వల్ల కాదు ప్రభు, మానవ మేధాలకి ఇవి అందదు, నువ్వు మాట్లాడు ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? తన మామయ్య మోషే శ్రమలో వచ్చినప్పుడు ఆదుకున్నాడు కదా, అది పడిపోయింది మోషే మైండ్లో. నా మామయ్య నన్ను చేరదీపోతుని చచ్చిపోయేవాడు, నాకు పిల్లని ఎవడిచ్చేవాడు, నా మీద కేసు ఉంది. సొంత కొడుకులాగా నా మామయ్య ఆలోచించాడు. తన కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేశాడు. పెళ్లి చేయడం భాగ్యం అనుకుంటే ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం ఇప్పించడం భాగ్యం అనుకుంటే బయటికి వెళ్ళగొట్టకుండా ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఎంతో మంచి మావయ్య. మాటనకపోతే బాగుంటుందా? ఇటువంటి దెయ్యాలు ఉంటాయి సంఘాల్లో. మేలు చేశారని వాళ్ళ ఆలోచన వింటాం, ఆపదలో ఆదుకున్నారని వాళ్ళ పాదాల మీద పడిపోవటం. దేవా స్తోత్రం. అర్థమైంది ఇప్పుడు మీకు? మేలు చేశాడని, ఆ మేలు ఇలాగన్నా తీర్చుకుందామని మామకు ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే మామ నన్ను ఆపదలో ఆదుకున్నాడు, హక్కునకు చేర్చుకున్నాడు. అల్లుడుగా కాదు కొడుకుగా నన్ను దగ్గర చేర్చుకొని నాకు వివాహము చేసి నాకు ఉద్యోగం ఇచ్చి 4 మెతుకులు పెట్టాడు. ఆయన లేనిదే నాకు ఈ బ్రతికేది అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇక దేవుడు గుర్తురాట్లా మనోడికి. ఆకాశంకి వెళ్ళి చూడటం ఇబ్బంది అయిపోతుంది, తన మామకెళ్ళే చూస్తున్నాడు. మామయ్య పోనీ మామయ్య ఏమన్నా దుర్మార్గమైన ఆలోచన ఇచ్చాడా? మంచి ఆలోచనే. ఎవరికి చెప్పినా జబర్దస్త్ ఆలోచన, ఇది నిజమే, మంచి ఆలోచన, మంచి ఆలోచన, పర్ఫెక్ట్ ఆలోచన, 100కు 100 నిజమే. ఇదే మేమే చెప్పాలనుకున్నాం, మోషే నీ మామయ్య చెప్పాడు చెయ్యి అని. ఎవడు చూసినా అదే అంటున్నాడు. ఎవడు చూసిన ఆలోచన కరెక్ట్ కాదంట్లా, ఆలోచన కరెక్ట్, 100కు 100 కరెక్ట్, 100కు 1000 కరెక్ట్ అంటాడు ఒకడు. ఇక మనోడు ఆగుతాడా? 30 లక్షల మంది కరెక్ట్ 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 అని జైలు కొడతా ఉంటే మనోడు ఆగట్లేదు. ఇక మీరు ఆలోచించండి. అప్పుడు వరకు ఆకాశం వైపు చూసే మోషే, దేవుని మాట తీసుకునే మోషే, దేవుని చిత్తాన్ని చేసే మోషే, దేవుని ఆలోచన తీసుకుని బయలుదేరే మోషే తన మామ ఆలోచన తీసుకున్నాడు. ఎందుకంటే ఆపదలో ఆదుకున్నాడని, మేలు చేశాడని, హక్కుకు చేర్చుకున్నాడని, అన్నం పెట్టాడని, నీళ్ళిచ్చాడని. దేవుడు కంటే తన మామ ఎక్కువైపోయాడు మోషేకి.
దేవుడు చేసిన మేలులు గుర్తు రాలేదు మనోడికి. మామ ఎప్పుడోనట అతని మీద కేసుంటే, ఉగ్రవాదులు చంపడానికి వస్తుంటే తన ఇంట్లో షెల్టర్ ఇచ్చాడని, వివాహం చేశాడని, ఉద్యోగం ఇచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని ఆ ఒక్క మేలు గుర్తొచ్చి మామ ఒడిలో పడిపోయాడు మోషే గారు. మోషేని తప్పుడోని చేయడం కాదు నా ఉద్దేశం. పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రార్థనాపరులు కూడా ఒక్కొక్కసారి అపవాది ఉరులో చిక్కుకుంటారు. ఇలా అది చెప్తున్నాను. మోషే చెడ్డవాడు, దౌర్భాగ్యుడికి అయిపోయింది మోషే సీన్ అని చెప్పను నేను, ఎందుకంటే ఆయన మహానుభావుడు. అతడే అపవాది ఉరులో చిక్కుకున్నాడు. తన మామ ఒడిలో పడిపోయాడు, తన మామ ఒడిలో పడిపోయాడు. తన మామ చెప్పిన ఆలోచన. ఇంతకు తన మామ ఎవరు తెలుసా విషయం మీకు? ఇత్రో అంటే మిద్యాను యాజకుడు. అతడు విగ్రహారాధికుడు. అతడు యెహోవా ఎవడో తెలియదు అతనికి. యెహోవా దేవుడు తెలియదు. యెహోవాకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అతడు విగ్రహారాధికుడు. అతడు ఒక పూజారి అండి. అనేక భక్తులను వాళ్ళ దేవుళ్ళ వైపు తిప్పేటువంటి పూజారి అతను. హిత్రో మిద్యాను యాజకుడు. అతడు ఒక పూజారి, అతడు ఒక విగ్రహారాధికుడు, అతడు ఒక అన్యస్తుడు. మీరు ఒక మాట నేను అడుగుతాను, చెప్పండి, నువ్వు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? అన్యుల ఆలోచన తీసుకోవచ్చు అసలు? మీరు ఒక మాట చెప్పండి. వాళ్ళు ఎంత మంచిగా ఉండనివ్వండి, వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పనివ్వండి, మన కెరియర్ని బాగు చేద్దామన్న ఆలోచనతోనే చెప్పనివ్వండి, ఏదైనప్పటికీ కూడా దేవుని ఆలోచన పక్కన పెట్టి అసలు ప్రార్థన కూడా చేసుకోకుండా అలా ఎలా పడితే అలాగా వాళ్ళ ఆలోచన మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదండి. పైపెచ్చుగా దేవుని బిడ్డ కాదు, అతడు అన్యుడు, అన్యస్తుడు. ఇంకో విషయం చెప్తాను చూడండి. అప్పుడే యెహోవా దేవుడు గురించి తెలుసుకున్నాడంట. చదవండి ఒకసారి ఆ మాట. నిర్గమ 18:11 చదవండి. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. ఒరే అల్లుడా, నేను మొక్కే దేవుళ్ళు నీ దేవుడు నీకు, నా దేవుళ్ళు నాకు అనుకున్నాను. కాదు, నా దేవతల కంటే, దేవుళ్ళ కంటే నీ దేవుడు గొప్పవాడురా అల్లుడే అని ఒప్పుకున్నాడు. అప్పుడే ఏమండోయ్ తప్పట్లు కొట్టారు, కానీ అప్పుడే. మనోడు సీనియర్ పోస్ట్ ఆత్మీయుడు కాదు ఇత్రో. అప్పుడే తెలుసుకున్నాడు దేవుడు ఐగుప్తులో చేసే కార్యాలు తెలుసుకున్నాడు, చూశాడు. అని చూసి అల్లుడా నిజంగా నీ దేవుడు గొప్పవాడు, మా దేవుళ్ళ కంటే నీ దేవుడు గొప్పవాడు అన్నాడు. ఒక బలర్పణ అర్పించాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన తీసుకోవచ్చా చెప్పండి మీరు? భక్తిలో లో లెవెల్లో ఉన్న వాళ్ళ ఆలోచన తీసుకోవచ్చండి? అసలు దేవుడు నిర్ణయాలు తీసుకోకుండా, ప్రార్థించకుండా ఆయన నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళే వాళ్ళు కాకుండా ఆయన నిర్ణయం వదిలేసి, ప్రార్థన వదిలేసి అవిశ్వాసుల యొక్క ఆలోచన ఎలా తీసుకుంటారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే దేవుడిని నమ్ముకున్నారు వాళ్ళు. వెళ్ళిపోయి ఆమె ఏదో చెప్పిందంట, పుల్లమ్మ సుబ్బమ్మ, ఈమె 40 సంవత్సరాలు మందిరానికి వచ్చి ఆమె ఆలోచన ఏమి తీసుకుంటుంది? నాకు అర్థం కావట్లేదు. కొత్తగా దేవుణ్ణి తెలుసుకొని కొత్తగా మందిరానికి వస్తున్న వాళ్ళు ఆలోచన తీసుకుంటావా? నీ సీనియర్ పోస్ట్ ఏమైపోయింది? నీ ఆత్మీయ జీవితం అయిపోయింది, నీ ఎదుగుదల ఏమైపోయింది, నీ అభిషేకం ఏమైపోయింది, నీ సమర్పణ ఏమైపోయింది? కొత్తగా దేవుణ్ణి తెలుసుకొని అంటే ఊ రాదు, ఊ అంటే ఏ రాదు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని నాకు అర్థం కాదు. దేవుడు ఆలోచన వదిలేస్తున్నావు, దేవుని మాట వదిలేస్తున్నావు. మోషేలాగా మాకు మేలు చేశారండి, ఆయన మాట మేము వినాలి, మాకు డబ్బులు ఇచ్చారండి, వాళ్ళ మాట మేము వినాలి. అదే నువ్వు చెప్పేది, అదే నువ్వు చేసేది. ఆపదలు ఆదుకుంటే వాళ్ళ ఆలోచన తీసుకోవాలన్న రూల్ ఉందా? ఆలోచించండి. ఈ రోజున ఈ ప్రశ్న సివియర్గా నీ మైండ్లో రగులుకోవాలి. ఈ పూట చాలా బాగా నువ్వు ఆలోచించాలి. నువ్వు ఎవరి ఆలోచనలు తీసుకొని నీ పని చేస్తున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో, వివాహ జీవితాల్లో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, నీ పిల్లల భవిష్యత్తు జీవితాల్లో నువ్వు ఎవరి ఆలోచన తీసుకుని ముందుకు అడిగేస్తున్నావు? ఇప్పుడే కొత్తగా వచ్చిన క్రైస్తవులకు కొత్తగా వచ్చిన వాళ్ళ ఆలోచనలు తీసుకుని ముందుకు అడిగేస్తున్నావా? ఇప్పుడే కొత్తగా ప్రార్థన మొదలు పెడుతున్న వాళ్ళ ఆలోచన తీసుకుని ముందుకు అడిగేస్తున్నావా? ఏ విషయమైనా, నీ పిల్లల విషయమైనా, పిల్లల ఉద్యోగ విషయమైనా, పిల్లల పెళ్ళిళ్ళ విషయమైనా, నీ వ్యాపారాల విషయమైనా, నీ చేతి పనుల విషయమైనా, నీ ఆరోగ్య విషయమైనా, ఏ విషయమైనా కావచ్చు కాక, నీ ఆర్థిక లావాదేవీల విషయమైనా ఒక అన్యుల ఆలోచనలు తీసుకోవటం, ఇప్పుడిప్పుడే ప్రార్థనకు వచ్చే వాళ్ళ ఆలోచనలు తీసుకోవటం, లేదంటే మేలు చేశారని, ఉపకారం చేశారని, మంచి చేశారని వాళ్ళ ఆలోచనలు తీసుకోవటం, తగలబడిపోతున్నాయి జీవితాలు. కాదయ్యా, నాకు నీ ఆలోచన కావాలి.
నాకు నీ మాట కావాలి, నాకు నీ గ్రీన్ సిగ్నల్ కావాలి. ఇది కదా భక్తి, ఇది కదా క్రైస్తవుడు అంటే. 3 విషయాలు చెప్పాను నేను ఇత్రో గురించి. ఇత్రోలోనే 3 యాంగిల్స్ చూపించాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇత్రోలోనే 3 యాంగిల్స్ చూపించా. మీరు పట్టుకోవాలి టకటక మాటలు. వాక్యం ఫ్లోలో వెళ్ళిపోతుంది. దిక్కులు చూడబాకండి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇత్రోలోనే 3 యాంగిల్స్ చూపిస్తా. ఒకటేంటి చెప్పండి? ఇత్రో అన్యుడు, విగ్రహారాధికుడు, దేవుని యొక్క ప్రశంస తెలియదు, దేవుని ఆరాధించడం తెలియదు, ప్రార్థించడం తెలియదు. అది మొదటిది. రెండవది చూస్తే ఇప్పుడే దేవుడిని తెలుసుకున్నాడు. నువ్వు సీనియర్, 20 సంవత్సరాలు అయింది దేవుని తెలుసుకొని, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, ఇప్పుడే దేవుని తెలుసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్న ఆలోచన దరిద్రం. కానీ మూడోది, మేలు చేశారని, ఉపకారం చేశారని, మంచి ఇల్లు ఇచ్చారని, బొవ్వ పెట్టారని, డబ్బు ఇచ్చారని, ఉద్యోగం ఇప్పించారని, పెళ్లి చేశారని దరిద్రంగా వాళ్ళ ఆలోచన తీసుకోవడం. సరే, వాళ్ళ ఆలోచన చెప్పారు, గౌరవిద్దాం, స్వీకరిద్దాం. వాళ్ళ ఆలోచన తీసుకొచ్చి ప్రార్థన చేస్తావా? చెయ్యవు. ఏమన్నాడు? హలో, ఏమన్నాడు ఇత్రో? ఏమన్నాడు తెలుసా? అప్పుడే కదా తన దేవుడి గురించి తెలుసుకుంది, ఇజ్రాయేల్ దేవుడి గురించి తెలుసుకుంది. ఏమన్నాడంటే, అయ్యా 23 వచ్చిన వాళ్ళు అంటాడు, అల్లుడా నీ దేవుణ్ణి అడుగు. నేనేదో చెప్పానను నువ్వు ఫ్లోలో వెళ్ళిపోబాకు. నీ దేవుణ్ణి అడిగి చేయమంటే చెయ్యి. మామయ్య దేవుణ్ణి అడగబెండుగా బుద్ధిలేని క్వశ్చన్ అతను. నువ్వు చెప్పావు, ఎవరిక్కడ? మామ వర్సెస్ అల్లుడు. ఇంకేంటి, చట్టపట్టాలు వేసుకొని వెళ్ళిపోవటమే. నువ్వు చెప్పిన తర్వాత కూడా ఇక దేవుడు ప్రార్థన అంటావండి. నువ్వు చెప్పాక తిరగలేదు అంటున్నాడు. అమ్మో, ఒక అన్యుడు, ఒక విగ్రహారాధ్యకుడు అప్పుడే దేవుని తెలుసుకున్నాడు, ప్రార్థన చేసుకుని కనుక్కోరు అల్లుడు అంటే, ఇక నువ్వు చెప్పావు ఇంకా ప్రార్థన అంటావేంటి? ప్రార్థన చేయలేదండి. హలో, ప్రార్థన చేయలేదండి, దేవుణ్ణి అడగలేదండి. అప్పటికి చెప్తున్నాడండి, ఒక అన్యుడు చెప్తున్నాడు, విగ్రహారాధ్యకుడు చెప్తున్నాడు, అప్పుడే దేవుడు తెలుసుకున్నాడు, చెప్తున్నాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకుని నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయంటే ఇక ప్రార్థన దేవత మావా, ఇక నువ్వు చెప్పాడు తిరగలేదు. పెద్దలను గౌరవిద్దాం, పూజిద్దాం, ప్రేమిద్దాం, అంతేగాని దేవుని ఆలోచన తీసుకుందాం. 3 విషయాలు చెప్పి ఇతరుల గురించి ప్రేమిస్తున్నారని, ఆతిథ్యం ఇస్తున్నారని, సహాయం చేస్తున్నారని వాళ్ళ మాట మీద నిలబడి ఆడకూడదు. వాళ్ళ ఆలోచన తీసుకొని ఎగరకూడదు. ఆమట్ట చెప్పింది నీకు చెబుతాడు దేవుడు తర్వాత. అర్థమైందా? అన్ని జనుల ఆలోచనలు తీసుకోకూడదు. బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. ఇక మూడవది, ఇప్పుడే మందిరానికి వచ్చే వాళ్ళు మాట పట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మీయతలు మనమందరం ఒక సీనియర్ పోస్ట్లో ఉన్నాం. మన చర్చ వాళ్ళకి చెప్తున్నా, బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. నా వాక్యాలు వినే వాళ్ళకి చెప్తున్నా, ఉపదేశాలు వినే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడే చర్చకొచ్చే వాళ్ళు మాటలు పట్టుకుని ఊగులాడకూడదు. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఆలోచన తీసుకోవాలా? ఒకవేళ ఇప్పుడే చర్చకొచ్చిన వాళ్ళు నీకు ఆలోచన చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి, చేయకూడదా? నువ్వు ఇక వాళ్ళు మేలే చేశారు, అన్నమే పెట్టారు, ఉద్యోగం ఇప్పించారు, పెళ్లి చేశారు, ఇంట్లో పెట్టుకున్నారు, మోచేతి నీళ్ళు తాగావు, వాళ్ళైనా ఆలోచన చెప్పారు నేను చేయను, వాళ్ళ ముఖం మీద చెప్పకుండా వాళ్ళ ఆలోచన తీసుకొచ్చి ప్రార్థన చేసి అయ్యేది నిజం అబద్ధం, అవి చైనా వద్దా అని దేవుడి దగ్గర అడగాలా లేదా? మామయ్య నువ్వు చెప్పావు, ఇక అంతే సీని, ఇక ప్రార్థన లేదు ఏం లేదు అనేసి ఇంప్లిమెంట్ చేసేసాడు. పరిశుద్ధులు కూడా, నీతిమంతులు కూడా, ప్రార్థనా పరులు కూడా వరలో పడిపోతారు. పడిపోయాడు మోషే. నాకు అసలు ఆశ్చర్యం వేసిపోయి పిచ్చెక్కిపోయింది. అసలు ఏంటి మోషే అని? ఇంత గొప్ప సాక్ష్యం కలిగిన మోషే, ఇంత గొప్ప సాక్ష్య సమూహం కలిగిన మోషే, దేవుని చేత 2 బిరుదులు పొందినటువంటి మోషే తన మామయ్య ఆలోచన తీసుకోవటమా? ఇంకో విషయం చెప్పనా, గమ్మత్తైన విషయం. ఇప్పుడే చర్చకొచ్చే వాళ్ళు నీకు ఆలోచన చెప్పారు అనుకో, ఈ ఆలోచన తీసుకెళ్ళి ఎవరికి చెప్పినా రైటే అంటారు. ఇతరుది ఎవరికి తీసుకెళ్ళి 30 లక్షల మంది రైటే అంటున్నారు. అలాగని చెప్పి పొలోలమని చేసే బాగా దేవునికి చెప్పాలి. ఇంకో విషయం చెప్తున్నా, అన్యులు ఉంటారు, వాళ్ళు ఆలోచన చెప్తారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు. ఇది నువ్వు చర్చిలో ఎంతమందికి చెప్పినా, నాకు చెప్పినా బాగానే ఉందంటాను. దేవుణ్ణి అడగాలి. మూడోది, మేలు చేశారు, ఆతిథ్యం ఇచ్చారు, హక్కుని చేర్చుకున్నారు, వాళ్ళు చెప్పిన ఆలోచన నీ బాగు కోసం ఇచ్చారు, కాదంటలేదు, గౌరవించండి, తీసుకున్న ఆలోచన. కానీ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాసనం, ఇక అయిపోయింది, వాళ్ళు చెప్పారంటే ఇక అయిపోయింది అన్నావా, ప్రార్థన చేయకుండా దేవుని దగ్గర పెట్టకుండా చాలా రిస్కులో పడతావు. ఇక నీ ఇష్టం, నేను వదిలేశాను. నేను కొంతమంది బిలాం బ్యాచ్ ఉంటారు. బిలాం గడి బ్యాచ్ ఎట్ట ఉంటారు తెలుసా? వాళ్ళు బిలాం గడి బ్యాచ్ ఎట్ట ఉంటుందంటే, ఒకసారి అడుగుతారు, ఇంకోసారి అడగరు, నేను వెళ్ళిపోతాను చేసి అంటారు అంతే. ఈ బిలాం బ్యాచ్ ఇది. ఒకసారి 2 సార్లు ప్రార్థన చేస్తారు, ప్రభా
మరి 10 కోట్లు టెండర్ నాయన, అది ప్రభువానికి స్తోత్రం నాయన, మరి వెళ్ళమంటావా అంటే దేవుడు వద్దంటాడు. వెళ్ళిపోయి అని చెబుతాడు వాళ్ళకి. మళ్ళీ 10 కోట్లు కత్తా 20 కోట్లు పెంచాడు అనుకోండి పక్కనోడు, 20 ఇస్తాం మీరు వస్తానండి. మళ్ళీ దేవుని దగ్గర అదేమో ఇప్పుడు 20 డబల్ ధమాకా మరేంటి అన్నాడు దేవుడు. ఇక ఆయనతో చెబుతూ పని అవ్వట్లేదండి, నేను వెళ్ళిపోతానా, నువ్వు నాకు కాచి కాపాడు, నా చుట్టూ దేవదూతలు ఉంచు, నేను డబ్బు తీసుకొని వచ్చేంత వరకు నాకు తోడుగా ఉండు, నీ దేవదూతలు పంపు అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. ఇక అడగరిక ఈ బిలాం బ్యాచ్లు, ఈ మోషే పొరపాటు పడ్డట్టుగా ఇలాంటి బ్యాచ్లు మన చర్చిలో క్లియర్గా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఈ పగటిపూట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బిలాం బ్యాచ్లు ఎట్లాంటి వాళ్ళు అంటే 1 2 సార్లు ప్రార్థన చేస్తారు. నా దగ్గర కూడా కొంతమంది గుంపు వస్తుంది, సైతాన్ గుంపు. 1 2 సార్లు అడుగుతారు, నేను గనక అన్నానంటే, నేను చెయ్యను అన్నానంటే, ఇక ప్రభువా మరి అయ్యగారు ఏం పట్టించుకోవట్లేదు, దుర్మార్గుడు అయిపోయాడు, దుష్టుడు అయిపోయాడు, నన్ను కాచి కాపాడండి, ఆ పని చేసేస్తున్నాను, దేవునికి స్తోత్రం. మళ్ళీ లాగే దేవుడు ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టేది నేనే, మళ్ళీ దరిద్రుడిని. ఏం చేస్తాం మరి అయ్యగారు ఒప్పుకోవట్లేదు, మరి ఏం చేద్దాం ప్రభు, మరి నువ్వు సహాయం చేసే నాకు ఇక కాపుదలు ఇచ్చాయి, ఇక నేను అడగట్లేదు, వెళ్ళిపోతున్నాను నేను, నువ్వు పట్టేసుకో. అయిపోయింది ప్రార్థన. గుంట్లో పడితే బయటికి లాగేది నేనే, ఉపవాస ప్రార్థనలు పెట్టేది నేనే. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పొరపాట్లకి, చెప్తే వినకపోవటానికి నిజంగానే పెట్టాడు అంటే దూతను బిలాము యొక్క మార్గంలో ఖడ్గము దూసిన దూత వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు చెప్తే వద్దంటున్నాడని వెళ్ళిపోతున్నా, నాకు కాచి కాపాడు, నాకు దూతను పెట్టేసి అన్నాడు. పెద్ద దూత వచ్చింది కత్తిచ్చుకుని చంపేయడానికి. అది మరి జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతకు ఏమర్థమైంది మోషే గురించి చెబుతుంటే మీకు? అన్యుల ఆలోచన తీసుకోకూడదు. మనకి ఏదో సహాయం చేశారు, మేలు చేశారని గబుక్కున ఆలోచన చేయకూడదు అని అర్థమైంది. ఇక రెండో విషయానికి వస్తే, ఆది కాండంలో ఇంకొక వ్యక్తి కనపడతాడు, మహానుభావుడు. అతడు కూడా మహానుభావుడు. 27వ అధ్యాయము 8వ వచనం చదవండి, తర్వాత 13వ వచనం చదవండి. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యుము. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, యాకోబు వాళ్ళ తల్లి పేరు ఏం పేరు? రెబెక్కా. రెబెక్కా అంటుంది యాకోబుని పిలిచి, నానా నేను చెప్పింది ఇంద్రా బుజ్జి కన్నా అంటుంది. ఇంతకీ ఏం చెప్తుంది ఆ రెబెక్కా అంటే, వెళ్ళిపోయా, వేషం మార్చేసుకో, పేరు మార్చేసుకో, తండ్రి దగ్గరికి వెళ్ళిపో, ఆశీర్వాదం నువ్వే పొందేసుకోవాలి అంది. మనోడు అంటాడు, అమ్మా గబుక్కున్నా నోరు తెరిచి నన్ను పట్టుకున్నాడని శపిస్తే అంటే 13వ వచనం చదివించాను కదా, ఆ శాపము నా మీదకి వచ్చుగాక అంటుంది. మళ్ళీ నీ మీదకి రాదులేలా నీకు తెలిసిన మాట్లాడతావు. మోషేకేమో మామ సెంటిమెంటు, యాకోబుకేమో అమ్మ సెంటిమెంటు. హలో, నాకెళ్ళి చూడండి, దేవుడికి స్తోత్రం. ఆ 2 దెయ్యాలు ఎందుకమ్మాయి మాయ్ సంకీర్తన జాయిస్ వచ్చానంటే మళ్ళీ పేలిపోతాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేషాలు వేసారంటే పిచ్చేసాలు ఎత్తున్నారంటే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ నవ్వు బాగుండా నవ్వుతారు మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను, మోషేకేమో మామ సెంటిమెంటు, యాకోబుకేమో అమ్మ అండి, అమ్మ. మరి అమ్మే కొంపలు మూస్తుంది, అమ్మ మా అమ్మ అండి. ఏమో పెద్ద గొప్ప ఏంటి కొలిసే, మరీ మాత్రం కొలిసినట్టు కొలిసే. పిలిచింది యాకోబుని, పాపం ఏదో ఇంట్లో ఉన్నాడు. అరే ఇటు రారా అంది. అన్నయ్య అడవికి వెళ్ళాడు కానీ నాన్న ఒకటి చెప్పాడు అన్నయ్యకి, నీకు తెలుసు అంటే ఏం తెలియదమ్మా. ఏం చెప్పాడు? ఆయనకి ఇష్టమైన వంటకు వెళ్ళి పట్టుకొచ్చి వేటాడు పట్టుకొచ్చి వండిస్తేనంటే ఆశీర్వాదం ఇస్తాడంటావు. రే నా మాట ఇంటారు, మా అమ్మగా మా అయ్యగదయ్యా నువ్వు పొందుకురంట. అమ్మమ్మో అన్నయ్యకి వచ్చి ఆశీర్వాదం నాకంటే వింటువా, నీకు పిచ్చి పెట్టిందా మతిపోయిందా ఏంటంటే, రే నువ్వు నా మాటినా, నువ్వు వెళ్ళాలి. అమ్మా గబుక్కున్నా నోరు తెరిచి నన్ను యాకోబును గుర్తిస్తే నన్ను శపిస్తే శాపం నా మీదకి వస్తే 13 వచ్చిన అంటుంది, ఆ శాపం నా మీదకి వచ్చుగాక అంది. ఇక మనోడికి ఫుల్ ఫైర్ వచ్చేసింది, అభిషేకం వచ్చేసింది బాగా. ఎప్పుడు వెళ్ళిపోయా బాగా అభిషేకం వచ్చి అన్ని భాషలు మాట్లాడేస్తాడు. ఎందుకంటే మరి శాపం వాళ్ళ అమ్మ మీదకి వచ్చిన పలిక్కుంది కదా. యాకోబుకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక స్పెషాలిటీ ఉంది, ఎవరని చెప్తారా? దేవుడిచ్చింది, అది అతనికి వచ్చింది కాదు.
ఒక స్పెషాలిటీ ఉంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండంగా. పోరాటం, దేవునికి స్తోత్రం కలుగును గాక. పోరాటం అనేది యాకోబుకి ఎక్కడి నుంచి అలవాటు? తల్లి గర్భముల నుంచి అలవాటు. ఇప్పుడు ఎవరైనా పోరాడుకున్నారంటే ఆస్తి తగాదాలు అంటే ఏదో గొడవలు అంటే, ఇప్పుడు యాకోబుకి తెలుసా తల్లి గర్భంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు తెలుసా? కానీ యాకోబుకి తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు సహజ స్వయాకృతి ఇచ్చాడు. అది ఏంటిది? పోరాడే తత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కడుపులో గలిబిలైపోతుంది రెబెక్కాకి, భయం వేసిపోతుందేమో, కడుపులో ఏదో అయిపోతుంది, పిల్లోడు చచ్చిపోతాడేమో, పిల్లలు చచ్చిపోతారేమో, పొట్టలో లేదో నేనే పోతానేమోనని ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ప్రభువా కడుపులో ఏదో అయిపోతుంది అయినా, అయ్యా కనికరించు కరుణించండి. యేసు ప్రభు రెబెక్కాతో మాట్లాడే 2 జానపదముని గర్భంలో ఉన్నాయి, నువ్వేం భయపడబాక, చిన్నోడు పెద్దోడు అవుతాడు, పెద్దోడు చిన్నోడు అవుతాడని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన అమ్మ నీకు స్తోత్రం అయ్యా, కీడేమని భయపడిపోయి దేవునికి స్తోత్రం. తల్లి గర్భములోనే యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు, బయటికి రావటానికి నేను ముందెళ్ళిపోవాలని. చిన్నోడు అన్నం రానివట్లా బయటికి పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ స్వభావం ఎవరు పెట్టారంటే దేవుడి సహజ కృత. దేవుడు యాకోబుల స్వభావాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు పోరాడగలిగిన వాడు, ఎవరితోనైనా పోరాడతాడు, పోరాడి గెలుస్తాడు. అటువంటి ఆధిపత్యమైనటువంటి ఆ మంచి ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి సందర్భాన్ని, ఆ యొక్క గుణాన్ని కలిగిన వ్యక్తి యాకోబు. ఇప్పుడు యాకోబుని తల్లి ఏం చేయమంటుంది? తల్లి, ఉత్తమమైన తల్లులు ఇక్కడ ఉన్నారేమో, ఈ రోజున మీకు మారు మనసు వచ్చినట్లుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడి మీరు భయభక్తులతో జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా మాట విను. ఏమంటుంది శ్రేష్టక్క? రెబెక్కా ఏమంటుంది? ఏం చెప్తుంది ఎంతకని ఇందాం. ఇప్పుడు ఏం చెప్తుంది ఎంతకని? రెబెక్కా నాన్న దగ్గరికి వెళ్ళు, వేషం ఇది కాదు, అన్నయ్య వేషం వేసుకోవాలి, అన్నయ్య పేరే చెప్పాలి, గబుక్కిని యాకోబు వేసేవను. ఆ మానబ్బాయి వేసుకుందావా? రే ఎల్లరా బాబా, షాపు నా మీద కొత్తది కానీ ఏం వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆశీర్వాదం ఎట్టాగో కొట్టేశాడు. ఆశీర్వాదం కొట్టేసిన కాసేపటికి అన్నయ్య కత్తిచ్చుకొని పరిగెడుతున్నాడు, ఉరుకులు పరుగులు. మళ్ళీ అదే అమ్మ పిలిచి అంటది, వరే వెళ్ళిపోరండి, దండం పెడుతున్నాడు మా ఇంట్లోకి వెళ్ళిపోరు. అమ్మని చెప్పాను కదా. ఇక్కడ అమ్మ సెంటిమెంట్లు ఏంటి నాకు అర్థం కాదు. ఒక్క ముక్క చెప్తాను, మీరు అందరూ చెప్పండి. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, భర్త, బావ, బామర్ది, ఇంకెన్ని ఉంటే ఎన్ని, ఆడపడుచు, తోటికోళ్ళు, యేసయ్య. ఎవరు కావాలి? దొంగల్లారా. ఈ దొంగ బతుకులు మారవు, సచ్చిందాక పోదంటే ఇటు గుణం తెలుసండి మీకు. ప్రార్థన నీకే, ఆరాధన నీకే, సప్పట్లు నీకే, కానుక నీకే. కాను నిర్ణయం మా మామయ్యది. ప్రార్థన నీకే, చప్పట్లు నీకే, ఆరాధన నీకే, కానుక నీకే, నిర్ణయం మా అమ్మది. పోతారా రే? పోతావు. రెబెక్కా మంచి నిర్ణయం చెప్పింది. రెబెక్కా ఇప్పుడు చెడిపోయింది అందామా, తప్పుడు అందామా? అమ్మో, ఎవరో తెలుసండి రెబెక్కా. అసలు రెబెక్కా ఎందుకు అలా చేసిందంటే, దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది రెబెక్కాకి. ఏంటి? చిన్నోడు పెద్దోడవుతాడు, పెద్దోడు చిన్నోడవుతాడు. ఈ ప్రవచనం ఉంది కదా తల్లికి. దేవుడు చేసేయకుండా ఎట్టగో దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు, జరిగిపోవాలని చెప్పేసి పాపం ఆమెకి ప్రవచనం అప్లై చేసుకోవడం రాలేదు. పాపం బిడ్డకి వాగ్దానం అర్థం చేసుకోవడం రాలేదు. ఓ పలుపోలు అని దేవుడు ఎట్టగో చెప్పాడు కదా, చిన్నోడు పెద్దోడు అయిపోతాడు, పెద్దోడు చిన్నోడు అయిపోతాడు, ఇంకా నా చేతులతో చేసేద్దాం, దేవుడి యొక్క ప్రవచనం నెరవేరిపోతుంది, హల్లెలూయా అనుకుంది. దేవుడు ప్రవచనం మాట్లాడుతున్నప్పుడు, వాగ్దానం మాట్లాడుతున్నప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం బుర్ర పెట్టండి. ఎట్ట పడితే అట్ట చేయకూడదు. దేవుడు చేసిందాక ఆగాలి అనండి. దేవుడు ఎలాగో వాగ్దానం చేసేసాడు కదా, ఇచ్చేసాడు కదా, దూకేద్దాం, కాలు పెట్టేద్దాం, చేయి పెట్టేద్దాం, ఎగురుద్దాం, గెంతులేద్దాం అంటే కత్తిచ్చుకొని పరిగెడుతున్నాడు. ఇప్పుడు వేసావు, పరిగెడుతున్నాడు. ఒక్క వాక్యం చదివిస్తా చూడండి మీకు ఎంత విషకరమైన మాట అంటాడు. 31:40 ఆదికాండం 31:40 యాకోబు జీవితం ఏమైపోయిందో ఒక్కసారి చూడండి అమ్మా. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను. 20 సంవత్సరాలు నిద్ర లేదు మనవాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీతంలో ఇంప్లిమెంట్లు లేవు, జీతంలో శాలరీలు ఏమీ లేవు, ఇంక్రీజులు ఏమి అవ్వట్లేదు, పెరగట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా యాకోబు నీ బతుకిట్ట అయిపోయిందంటే, మా అమ్మ అదే చెబుతాడు 20 సంవత్సరాల నుంచి, మా అమ్మ
పోనీ మీ అమ్మ ఏమైనా ఎవరే దుర్మార్గుడా, మీ అమ్మ ఏమైనా నిన్ను చంపేయడానికి కానీ లేదంటే ఈ శ్రమలు పెట్టడానికి కానీ మీ అమ్మ ఏమైనా ప్లాన్ వేసిందండి? కాదండి, మా అమ్మకి ప్రవచనం అర్థం చేసుకోవడం తెలియలేదండి. కొంతమంది తల్లులకి ప్రవచనాలు అర్థం చేసుకోవడం తెలియదు. అర్థం కాక పిల్లల భవిష్యత్తులో జీవితాలు నాశనం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, సృష్టించింది దేవుడు, మాస్టర్ ప్లాన్ ఆయన దగ్గర ఉంది. తల్లిదండ్రులారా, పిల్లలు మంచిగా ఉండాలని మీరు కోరుతారు. ఆ కోరటం ప్రయాణంలో పిల్లల యొక్క జీవితంలో వాళ్ళ యొక్క శాపానికి, వాళ్ళ దారిద్ర్య జీవితానికి సగభాగం మీరంటే మీరు ఒప్పుకోరు, కానీ వాక్యంలో చెప్పేస్తున్నా మీరే. కాబట్టి దేవుడిచ్చుచున్న వాగ్దానం, దేవుడిచ్చుచున్న ప్రవచనాన్ని కొంచెం బుర్ర పెట్టి, కొంచెం ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ రెబెక్క పాపం మంచితనంతో దేవుడు ఎలాగో వాగ్దానం చేశాడు, ఎలాగో చిన్నోడికి ఆశీర్వాదం వస్తుందన్నాడు, ఎలాగో చిన్నోడు పెద్దోడు అవుతాడన్నాడు అని చేసేసింది. అంతే, జీవితం సర్వనాశనం అయిపోయింది యాకోబుది. నేను అంటాను, మా అమ్మ సెంటిమెంటు వర్కౌట్ అవ్వాల, అమ్మ సెంటిమెంటు వర్కౌట్ అవ్వాల, చివరికి దేవుని సెంటిమెంటే వర్కౌట్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మా అమ్మండి అన్నామంటే వెళ్ళిపోతావు, అయిపోయింది సీను. ఏదైనప్పటికీ పీక నొక్కే, ఏదైనప్పటికీ కూడా వినండి ప్రియ దైవజనమా, ఏదైనప్పటికీ కూడా దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని చిత్తం మీద బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? దేవుని ఆలోచనేనా? కాదు. అన్ని జనుల ఆలోచన కాదు. ఎవరో మేలు చేశారని వాళ్ళ ఆలోచన కాదు. మా మేనమామండి అని ఆయన ఆలోచన కాదు. మా అమ్మండి అని ఆమె ఆలోచన. వాళ్ళని గౌరవిద్దాం, పూజిద్దాం, దండం పెడదాం, కాళ్ళ మీద పడిపోదాం. మనుషులు దయ ఉండాలని వాక్యమే చెప్తుంది. వాళ్ళని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, హత్తుకుందాం, ముద్దు పెట్టుకుందాం, అంతవరకు అంతే. ఏదైనా ఆలోచన విషయానికి వస్తే, ఏదైనా ఒక వ్యూహం విషయానికి వస్తే, ఏదైనా ప్రణాళిక విషయానికి వస్తే అది దేవునికి వదిలేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పి ప్రభునామని కనపరచు. అది ఖచ్చితంగా దేవునికి వదిలేయాలి. ఎప్పుడు కూడా అది మనం తీసుకోకూడదు, ఎవరి ఆలోచన తీసుకోకూడదు. ఒకవేళ నువ్వు తీసుకున్నా అది ప్రార్థన చెయ్యాలి. మోషే ప్రార్థన చెయ్యకే ఫెయిల్ అయిపోయాడు. యాకోబు ప్రార్థన చేయకే ఫెయిల్ అయిపోయాడు. మా అమ్మే కదా నా మంచి కోసమే చెప్పిద్ది, మా మామయ్యే కదా నా మంచి కోసమే చెప్పాడని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసారు. ప్రార్థనలు చేయకుండా, దేవుని దగ్గర పెట్టకుండా ఆలోచనలు. వాళ్ళ జీవితాలు చాలా అధ్వాంతరంగా తయారయ్యాయి. మన జీవితాలు కూడా అలా తయారవ్వకూడదని ప్రభు ఇప్పుడే మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం మనకు లోబడే వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడో వ్యక్తి గురించి చూపిస్తాను. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదివి పెట్టండి. 2వ సమూయేలు 16వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ మొత్తంలో పనికిమాలోడు, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, దొంగ, లోబి, లంచగుండ, వ్యభిచారి ఎవడనున్నాడంటే అహీతోపెలే. పనికిమాలోడు, పనికిమాలందరికీ లీడరు. ఈడ ఆలోచన చెప్తే ఎట్టుంటుందంట, దేవుడు చెప్పినట్టే ఉంటుందంట. యేసుప్రభు ఎట్ట మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడంటే వెలుగుదూతగాడు ఇటు. నవ్వుక బయట నవ్వు తల్లి, లోపల నవ్వుకోకూడదు, ఆరోగ్యం కాదు అది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ అబ్షాలోము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకున్నాడు? లీడర్ గాడు, పనికిమాలోళ్ళకి లీడర్ ఉన్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళిపోయి అహీతోపెలు దగ్గరికి వెళ్ళి అబ్షాలోము ఆలోచన తీసుకున్నాడు. ఇంతకీ అబ్షాలోము ఎవరు? దావీదు కొడుకు, దావీదు మహారాజు కుమారుడు. నా తండ్రిని చంపేసి ఎట్టాగైనా రాజుని అయిపోవాలనుకున్నాడు దుర్మార్గుడు అబ్షాలోము. తండ్రి చచ్చిపోతే ఎట్టాగైనా రాజు అయ్యేది అబ్షాలోమే కదా. మరి తండ్రిని చంపేసి అంటే తండ్రి బతుకుంటే ఏ కుక్కనో పిల్లునో నక్కనో పెట్టి ఇదే రాజు అంటే నేను చచ్చిపోవాలి. ఆయన ఏదంటే అదే మాట. ఈ ముందర ఈ ముసలోడిని వేసేయాలి, నేను రాజుని అయిపోలేను. కొడుకు కన్న తండ్రిని చంపేద్దామని
ఏమండి, గందరగోళం చేసేసాడు, బేపచ్చం చేసేసాడు, భయంకరం చేసేసాడు, తండ్రిని అడవులు పాలు చేసేసాడు అబ్షాలోము. అడవులకు పరిగెత్తేసాడు దావీదు. అడవుల్లో ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కీర్తనలు రాస్తూ ఉన్నాడు. ప్రజలందరూ అనుకున్నారు, అయ్యో అయ్యో మా రాజు అడవులు పాలైపోయాడు, మా రాజు అడవులు పాలు. ఈడు అనుకున్నాడు అబ్షాలోము, తండ్రిని కనుక అడవులు పాలు చేస్తే తండ్రి నాకు తిరగబడడు కనుక ఇదిగో చేతగానోడు అయిపోయాడు ఇక దావీదు, ఈ అబ్షాలోముని ఎంచుకున్నావు రాజుగా అనుకున్నాడు అబ్షాలోము. నన్ను ఎంచుకుంటారు ప్రజలందరూ రాజుగా, నాకు ఓట్లు వేస్తానంటే ఒక్కడు ఓటే ఇట్లా. దావీదు అడవుల్లో ఉంటే అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు జనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా మీకు ఎన్ని కష్టాలు వచ్చి మరలా మిమ్మల్ని రాజుగా మేము చూడాలి, మీ ప్రార్థనలు చేస్తామని చెప్పి వెళ్తున్నారు, ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అబ్షాలోము గాడికి మెంటలెక్కిపోతుంది. ఇదేందిరా, మా నాన్న అడవులు పాలు చేసేస్తే మా నాన్న చేతగానోడు అనుకొని నా కోట్లు వేసేస్తారనుకుంటే ప్రజలందరూ మా నాన్నకి వెళ్ళి పరిగెడుతున్నాడని చెప్పి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం, ఎవడ ఆలోచన తీసుకెళ్దాం అంటే ఈ పనికిమాలోడు దొరికాడమ్మా అబ్షాలోముకి. ఈ అహీతోపేలు వచ్చాడు. అహీతోపేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, నాకు ఓట్లు రావాలంటే, ప్రజలు నాకు ఓట్లు గుద్దాలంటే, ప్రజలు నన్నే సపోర్ట్ చేయాలంటే ఏం చెయ్యాలని అడిగాడమ్మా నోరు తెరిచి అబ్షాలోము. ఆ నోరు తెరితే కంపండి, ఆ నోరు తెరితే రోతగాడండి, ఆడు పనికి మాలాడు. ఎన్ని తిట్టుకున్నాను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నాండి. కొంతమంది అండి నోరు తెరితే జీవితాలు నాశనం అయిపోతాయండి. ఈడు అట్టంటాడు. వీడి పేరు పలకటం కొంచెం కష్టంగా ఉంది, అహీతోపేలు గాడు. వీడి పేరు ఎందుకు అంత జపం చేయడం అని ఎక్కువ పలకలే. దరిద్రుల పేరు పలకకూడదండి. నీతిమంతుల పేర్లు, పరిశుద్ధుల పేర్లు ఎక్కువగా జపించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీడి పేరు తెరిస్తే కళ్ళ వచ్చేస్తాడు, పగటి కళ్ళని భయం వేసిపోయి అందుకే తడబడిపోతుంది. 5-6 సార్లు రాసుకున్నాను అహీతోపేలు. వీడి దగ్గరికి వెళ్ళాడమ్మా అబ్షాలోము. అయ్యా ఒక ఆలోచన ఇంప్లిమెంట్ చేశాను, మా తండ్రిని అడవుల పాలు చేసేసాను, ప్రజలందరూ నాకు ఓట్లు వేసేస్తారనుకుంటే మా నాన్న ఏమిటో పరిగెడుతున్నారు, ఏదో ఒకటి ఆలోచన చెప్పండి. ఈడేం చెప్పాడు పనికిమల్లుడు, నీ తండ్రి ఉపపత్నులు ఉన్నారు కదా భార్యలు, వాళ్ళతో పాపం చేయరా నువ్వు. చూసారండి ఎంత చండాల నీచ నికృష్టమైనటువంటి ఇది ఇస్తున్నాడు. నీ తండ్రి భార్యలు ఉన్నారు కదా, నీ తండ్రి భార్యలతో నువ్వు పాపం చేయి. ఎక్కడ చేయాలి? నీ ఇంటిపైనే ఆ మేడ మీదే టెంట్ వేపించి మరీ పాపం చేయించాడండి. ఈ దెబ్బకైనా అసలు ఏంటి ఆలోచన తెలుసా? ఈడు గనక తండ్రి భార్యలతో పాపం చేస్తే, ఏ భర్త అయినా భార్య మీద ఎవడైనా చెయ్యేస్తే ఊరుకోడు కదా, పౌరుషం వచ్చేస్తుంది కదా, కట్ల తెంచుకుని కోపం వచ్చేస్తుంది కదా. ఎట్లాగో దావీదు కోపం రాదు. దావీదు భార్యలతో కొడుకు పాపం చేసినా దావీదు కోపం రాదు. ఇక ప్రజలందరూ వీడికి చేతగానోడు, వీడు అడవులు పాలు లేక వీడు మమ్మల్ని ఏలుకోలేడు, వీడు మమ్మల్ని పట్టించుకోలేడని అబ్షాలోము ప్రజలందరూ నీకు ఓటేస్తారా, నీవు నీ తల్లి సంబంధులతో పాపం చేసేయరా, ఇక నువ్వే రాజు అయిపోతావని పనికి మాలిన ఆలోచన ఇచ్చి పంపాడండి. ఇక పొద్దున్నే లగంగానే టెంట్ వేపిచ్చేసాడు, మేడ మీద పాపం చేస్తూ ఉన్నాడు. తండ్రికి తెలిసింది, భయంకరంగా రొమ్ములు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. వినండి ప్రియ దైవజనమా, పాపం చేస్తూ ఉంటే వాడి పని ఏమైందంటే, వాడికి ఓట్లు వేయడం కాదు, వాడిని చంపి పిండం పెట్టాడు జనాలు. వాడికి ఓట్లు వేయడం కాదు, వాడిని చంపి బొందబెట్టి పిండం నీళ్ళల్లో గడిపారు. అడిది పిల్లోడి పని అయిపోయింది. దేవునికి స్తోత్రం. వీడు అనుకున్నాడు ఓట్లు పడిపోతే పాపం చేసేస్తే తల్లి సంబంధులతో అనుకున్నాడు వీడు. నా తండ్రి ఎలాగో చేతగానోడు అయిపోయాడని ప్రజలందరిలో గుర్తింపు వచ్చేస్తుంది, నా తండ్రి నా మీద తిరగబడి చేయలేడు, నేను కొడుకునైపోయాను, ఆయన నన్ను ఒక్క మాట అండు, అడవుల్లో నుంచి ఇక రాడు దావీదు పని అయిపోయింది, ముసలోడు పని అయిపోయింది, ఈయనన్నా ఎంచుకుందామని భయంతో ఓట్లేస్తారు అని వాడు ఇతనికి సలహా ఇచ్చాడు. ఆ సలహా కాస్త ఫెయిల్ అయ్యి ఈడే చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ ఉందో చదవండి అమ్మా. 2 సమూయేలు 18వ అధ్యాయం 15 చదివి 17 చదవండి. తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు రేలనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులో వదిలే. దేవునికి స్తోత్రం చెప్పండి. అతన్ని కొట్టి చంపిను అనండి. ఓట్లు వేస్తారనుకుంటే ఏందిరా, ఓట్లు కావాలా నీకు? ఓట్లు తల్లితో పాపం చేసి ఓట్లు కావాలా నీకు? మొత్తం బాధపడేసి చంపి పూడ్చిపెట్టేశారు. దేవునికి స్తోత్రం. పిల్లోడు పని అయిపోయింది. నేను అందుకే అంటున్నా, ఇట్లాంటి ఆలోచనలు తీసుకుంటే బతుకులు ఉంటాయండి. అహీతోపేలు గాడి ఆలోచనలు తీసుకుంటే బతుకులు ఉంటాయో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మాట చెప్తే వినండి.
ఈ అహీతోపేలు గురించి ఒక మాట బైబిల్లో ఉంది, దేవుడు ఎలా చెప్తే ఈడు కూడా దేవుడిలాగే చెప్తాడంట. దేవుడు ఎలా చెప్తే అలాగ చండాలం, దేవుడిలాగే చెబుతాడంట ఈడు, ఒక ఎలుగుదూత. ఇక వీడి మాట నమ్మేటివి జనం. అమ్మో, స్వయంగా దేవుని వద్ద నుంచి వచ్చింది ఈ మాట అనుకుని వెళ్ళటమే జనం. అలా చెప్తాడంటే వీడి మాయలు పకీరుగాడు. వీడు ఏదన్నా మాట మాట్లాడితే వీడు ప్రజల యొక్క వీక్నెస్, ప్రజల యొక్క మైండ్ సెట్, ప్రజల యొక్క లోకుతనం బాగా తెలుసుకున్నాడు వీడు. మరి ఇది ఎక్కడ తెలుసుకున్నాడు, ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు నాకు తెలియదు. ఈ అహీతోపెలు గాడు వీడు ఏది చెప్తే దేవుడు చెప్పినట్టు ఉండిద్దంట. నేను చెప్తున్నానండి, ఇక వాళ్ళు చెప్తే తిరుగులేదు, వీళ్ళు చెప్తే తిరుగులేదు, వీళ్ళు చెప్తే తిరుగులేదని వెళ్ళావనుకో, నీకు తిరుగు లేకుండా తిరిగి సత్తం. వాళ్ళు చెప్తే తిరగలేదు. ఎవరో సైతాన్ని, మన చర్చలు సైతాన్ని చెప్పిద్ది, పలానా దగ్గర బందర్ దగ్గర ఒక ఆమె ఉందంట, ఆమెకు శనివారమే వస్తుందంట పరిశుద్ధాత్ముడు. శనివారం ఎక్కడన్నా రోజులు పెట్టుకుని వస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఇప్పుడు నిలబడి ఆరాధిస్తే నీ మీద దిగొచ్చేస్తాడు. నువ్వు మోకాలి చప్పట్లు కొడితే దిగొచ్చేస్తాడు. నువ్వు వాక్కు వింటున్న అన్ని భాషలతో ప్రభు నింపేస్తాడు. ఆమె మీదకి శనివారమే వస్తాడు పరిశుద్ధాత్ముడు. పనికి మూలలు ఎవరో చెప్తారు, ఆ పనికి మూలల పేర్లు ఏం పెడతారు ఈ రోజు నుంచి? అహీతోపెలు అంటే ఉంటారు వీళ్ళు. ఆమె చెప్తే తిరుగులేదు, వాళ్ళు చెప్తే తిరుగులేదు. కొంతమంది అంటారు వాళ్ళ చేతిలో పడితేరా నువ్వు సత్తావు, వాళ్ళ చేతిలో పడి తిరుగుంటుంది కదా, తిరిగి పుట్టుక్కుని పోతావు. నువ్వు ఏముండదు. వాళ్ళ నిర్ణయాలు, వీళ్ళ నిర్ణయాలు, వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే పని అయిపోద్ది, వాళ్ళ చేతుల్లో పడితే పని అయిపోద్ది, వీళ్ళు జెండు మావ రాస్తే పని అయిపోద్ది, వీడు ఒక ట్యాబ్లెట్ మింగితే పని అయిపోద్ది, ఆడిట్ట చూడంగానే పని అయిపోద్ది అని కుదరదు. ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. మేమందరం పిచ్చోళ్ళం, ఎర్రోళ్ళం. అహీతోపెలు గడి చెబితే పని అయిపోద్దా? నా దగ్గరికి వస్తే నేను ఏదో మాట్లాడతాను, నా దగ్గర ఏమో అడగరు. ఈ వాక్యులు ఇచ్చేస్తూ ఉంటుంది కదా సురకలు. అందుకే ఇబ్బంది అయిపోయి ఎవరినో ఒకళ్ళు ఎంచుకుంటారు. వీడికిలా అహీతోపెలులాగా, అబ్షాలోం గడిలాగా ఈ అహీతోపెలు ఒకటి ఎంచుకుంటారు. శనివారమే ఆత్మోత్సవాల దగ్గరికి వెళ్ళటం, శుక్రవారమే దిగిపోయేల దగ్గరికి వెళ్ళటం, ఆ రోజు తలస్నానం చేస్తేనే వస్తాడండి పరిశుద్ధాత్మ. మరి ఇదేం నేను విన్నానండి, స్వయంగా నాకే చెప్పారండి భక్తులు వెళ్ళి వచ్చి నాకు చెప్పారండి. భక్తుల కోరిక నెరవేర్చబడిందటండి, భక్తుల విన్నపాలు తీర్చబడ్డాయంట. దేవునికి స్తోత్రం. వెళ్ళింది కాక, నాకు చెప్పింది కాక, నా ముందే నెరవేరిపోయినాయి అని చెప్పడం ఎంత మండిపోద్దు నా కడుపులో. శనివారం పరిశుద్ధాత్మలు, శుక్రవారం పరిశుద్ధాత్మలు కాదురా బాబు. పరిశుద్ధాత్ముడు సదాకాలం మనతో నివాసం చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఆహ్వానిస్తే వచ్చి నిన్ను రెపరెపలాడుతూ అగ్నితో రేపి, అన్య భాషలతో నింపి, పరిశుద్ధాత్మతో నింపి, అగ్నితో నింపి, పైచాచిక పొలిమేర శక్తుల ముందు సవాలుగా నిలబెట్టగలిగిన దేవుడు. ఈ మాటకొచ్చా, పరిశుద్ధాత్మ మాటకొస్తే, సంసోను గారు శాంసన్ ఒకరోజు ఇంట్లో పడుకున్నాడంట సాఫీగా, పని పాట ఏం లేదు ఆ రోజు మనోడికి. పరిశుద్ధాత్ముడు వచ్చేసాడంట సడన్గా. ఏయ్ లే, ద్రాక్ష తోట వద్ద సింహములు పని వాళ్ళని చంపడానికి ఎలా? పరిశుద్ధాత్మను పనిగట్టుకుని తలసాన్ చేస్తేనే వస్తానంటాడా? శనివారమైనా డేటో మధ్య మధ్యలో పలకరించబాకంటాడా? ఏంటైనా పిలిస్తే పలికే దేవుడు అనండి, పిలిస్తే మన మీదకు వచ్చే దేవుడు అనండి, మన వ్యాధులు స్వస్థపరిచే దేవుడు అనండి, మన రుగ్మతలను పోగొట్టే దేవుడు అనండి. ఇంకో మాట చెప్పనా, మంచి ఆలోచన చెప్పే దేవుడు ఆయన. పిచ్చి ప్రజలారా, ఈ అహీతోపెలు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చంపేంద్రా, వద్దు మనకి ఇల్లు. వీళ్ళు చెప్పే ఆలోచనలు మన జీవిత పరాకాష్ఠకు దిగజారిపోతాం మనం. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా మీరు పట్టించుకోవద్దు. మనుషులు చెప్తారు, మనలోని కొంత గుంపు చొరబడిపోద్ది, ఈ పొట్టు ఎప్పుడు తొలగిపోద్దని ప్రార్థన చేస్తాను కొంతమందిని నేను. పోగేసుకునే మినిస్ట్రీ కాదు, రెపరెపలాడుతూ లేపేసే మినిస్ట్రీ మంది. గింజలే దాచుకునే మినిస్ట్రీ. పోగేసుకొని జచ్చేసుకొని మంచి మాటలు చెప్పి కౌగిలించుకొని ముద్దులు పెట్టేసి తల మీద నుంచి పోతే తైలం కిందకు దిగజారిపోయినట్లు వ్యవహారాలు కుదరు. తేనెలేసి రుద్దేసి సాఫీకి మంచి మంచి మాటలు చెప్పి కాదు. పోగేసుకునే మినిస్ట్రీ అయితే బోల్డ్ మందిని పోగేసుకుంటాం, అది కాదు కదా. తుప్పుని ఎగరగొట్టే మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి గురుగులను ఎగరగొట్టి, తుప్పుని ఎగరగొట్టి అందరిది దేవుడు కృపిచ్చాడు. ఈ సేవకు దేవుడు అదృష్టం ఇచ్చాడు. కొంతమంది అయినా
నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మహిమను ధరించుకొని ప్రభు వద్దకు వెళ్ళి ఆయన వద్ద నిలబడాలన్న ఆశ మినిస్ట్రీ యొక్క కర్తవ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అహీతోపెలు గారు ఎట్టంటోళ్ళండి, ఆడు చెప్తే పని. మంచి చర్చిలో ఎవరు అన్నారా, నువ్వు చెప్పించుకోమ్మా, మంత్రం వేయించుకో, నీకు దండం. ఆడిచ్చే ఆలోచనలు అయ్యి అందుకే వాళ్ళు చెప్తే పని అయిపోద్ది, వీళ్ళు చెప్తే పని అయిపోద్ది, ఏం చూస్తే పని అయిపోద్ది, ఏం తాకితే పని అయిపోద్ది, వీడు మాట్లాడితే పని అయిపోద్ది, వీడు మా ఇంట్లో అడుగు పెడితే పని అయిపోద్ది. ఇవన్నీ వద్దు, నీ పని అయిపోద్ది. నీ పని అవ్వకూడదంటే ఆ పని అయ్యేటి దగ్గరికి వెళ్ళకూడదు. తొందరగా అయిపోద్ది, తొందరగా నువ్వు కూడా అయిపోతావు. దేవునికి స్తోత్రం. సదాకాలం క్షేమంగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవల చెట్టు వలె ఉన్నాను అన్నట్లుగా ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే కాస్త కామ్గా ఉండు. దేవుడు నిన్ను కనికరించి దీవించి నా మాటలు ఏమైనా తప్పు కనిపిస్తే నన్ను క్షమించేసిండు గాక, దేవుడు కడిగేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికి? 3 చెప్పేశానా ఫ్లోలో? 3 ఏం చెప్పాను? మోషే గురించి చెప్పాను, యాకోబు గురించి చెప్పాను. ఆడి పేరు రావట్లేదు కాబట్టి అబ్షాలోము అని చెప్పారా? అహీతోపెలు గాడు జపం చేయబోద్దాం వాడి పేరు దేవస్తోత్రం అయినా. అహీతోపెలు గాడి పేరు చెప్పాం. 3 పేర్లండి. 1, మా మామయ్య తిరుగులేదు పోయాడు. మా అమ్మ మా తల్లి నిన్ను అన్నదిరేరా బాబా, ప్రపంచంలో నిన్ను ఒక్కదాన్ని కానీ మీ తల్లి, దేవునికి స్తోత్రం, పోయాడు. ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ వచ్చి ఏడితేగా లేదు టికెట్. ఇప్పుడు ఈడున్నాడు పనికి మొదలోడికి లీడర్ గాడు, ఈడు అధికారి, వీడికి ఒక అన్నీ ఉంటాయి, కార్డులు అన్నీ ఉంటాయి. అహీతోపెలు గాడు ఈడు ఏది చెప్తే అది అయిపోద్దట. ఇలాంటి వాళ్ళు ఉన్న ఆలోచన తీసుకోవద్దు. మిమ్మల్ని అందరినీ దేవుడు రక్షించునుగాక. 4వ చెప్పేస్తాను, అయిపోద్ది. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2 రాజులు 7:2. మందసమా ఏంటి ఇద్దరు? అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు చెరుగునా అని. చదువమ్మా, నేను నవ్వుతూ నువ్వు ఆపేవు. దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా చాలే ఆపే. దేవునికి స్తోత్రం చెప్పడు. చేతులు ఎత్తుశారు ఒకసారి. వీడి పేరేం పేరు? వీడి పేరు ఏమీ లేదు. వీడు ఒక ప్రభుత్వ సలహాదారుడు. వీడి పోస్ట్, వీడు గవర్నమెంట్ జాబ్. వీడిది రాజు దగ్గర. రాజు పక్కన ఉంటాడు. రాజుకి ఈడే సలహాలు ఇవ్వాలి. వీడు తప్ప ఎవడు ఇవ్వకూడదు. వీడు అంటాడు, వీడనే తర్వాత చెప్దాం. ముందల భయంకరమైన కరువు కాలం అది. తల్లులు పిల్లల్ని చంపుకొని తినే కాలం అది. ఆ కాలంలో ఎలీషా వద్దకు రాజు చేయా, పాస్టర్ గారు ఉన్నావు ఏంటి, దేశమంతా పాడైపోయింది, దేశమంతా ఆగమైపోయింది, తల్లులు పిల్లల్ని చంపుకొని తినేది వచ్చి ఏంది నువ్వు పాస్టర్ అయ్యి ఉండి మరి ఏదోటి చెయ్యి అని అన్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చి రాజుగారు, ఎలీషా గారు ప్రార్థన చేసి, అయ్యా రాజుగారే దిగి వచ్చి నాతో నాయన ప్రార్థన చేయమన్నాడు, మరి ఏం చేయబోతున్నావు అని ఎలీషా గారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, రేపు ఈ వేళకి రూపాయికి కిలో బియ్యం కొనబోతున్నారు, సమృద్ధికి ఈ ఊర్లో బియ్యం నేను కుమ్మరించబోతున్నాను, ఎవరు కుమ్మరించబోతున్నా, ధాన్యం కుమ్మరించబోతున్నా, తక్కువ రేట్లకి అనుకూల రేట్లకి అతి సాధారణమైన వాడు కూడా కొనుక్కునే ధరలో రేపు ఉండబోతున్నాయి అన్నాడు దేవుడు. యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి రాజుకు చెప్పాడు. ఏమన్నా నువ్వు పాస్టర్ ఉన్నావు, ఎందుకు పనికిరావు అన్నావు కదయ్యా, మా దేవుడు ఇలా చెప్పాడు, రేపు ఈ వేళకట సమృద్ధి బలంగా ఉంటుందట ఈ దేశంలో, రూపాయికి కొంటారంటే కిలో బియ్యం, అతి సాధారణమైన వాళ్ళు కూడా కొనగలిగినటువంటి రేట్లు రేపు ఉండబోతున్నాయి రాజా అనగానే రాజుగారు ఒక పాట ఎత్తి ఆనందించి పాడుతున్నారు. ఆనందమా ఆనందం ఆనందమే. ఎందుకు ఈ పాట పాడుతున్నాడంటే ఆల్రెడీ దేశమంతా కరువుతో ఇక మనుషుల్ని చంపుకొని తినే కరువు కాలంలో యేసు ప్రభు వారు ఎలీషాకు ఒక ప్రత్యక్షత చూపించి రేపటి రోజున సమృద్ధి ఉండబోతుందని చెప్తే ఈ విషయం రాజుగారికి చెప్తే ఇక పాట పాడుకోకుండా ఉంటారా? మీకులాగా ముచ్చిమోహాలు వేసుకుని కూర్చోలేదా రాజు? లెగిసిపోయి యేసులో నాకు ఆనందమే ఆనందం ఆనందం ఆనందమే, యేసులో నాకు ఆనందమే, హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదము, హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదము, ఆనందం ఆనందం ఆనందమే, యేసులో నాకు ఆనందమే ఆనందం ఆనందం ఆనందమే,
రాజుగారా సలహా చెప్పేది నేను, ఉద్యోగంలో ఉంది నేను, ఆడేవాడు ఈడు సలహాదారుడు, ప్రభుత్వ అధికారి. రాజుగారి సంతోషంతో డబ్బులు కొట్టుకొని చప్పట్లు కొట్టుకుని అబ్బారు వీళ్ళు కరువు తీరిపోతుంది, అతి సాధారణమైన కూడా కొనగలిగిన సమృద్ధి వచ్చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం అని ఎగురుతో డాచ్యమాడుతుంటే రాజుని కొట్టి యెహోవా ఆకాశపు కిటికీలు తెలిసిన అంత సమృద్ధి రాడన్నాడు. అంత సమృద్ధి రాదు, అదేదో చెప్పారు నువ్వు ఎగురుతున్నావేంటి అన్నాడు. అయితే ఎలీషా కోపం వచ్చి నువ్వు రేపు ఆ ధాన్యాన్ని చూస్తావు కానీ తినవరా అని చెప్పించేసాడు. ఇక్కడ అటు చూస్తానే ఉన్నాడు తింటలా, అటు శాపం పెట్టేశాడు. మరి ఎలీషా గారు ఆ ఏళ్ళకి సమృద్ధి వచ్చింది, రూపాయి కిలో బియ్యం కొనుక్కుంటున్నారు, అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటే వీడు మాత్రం పేడ మొహవాడు సలహా ఇచ్చినాడు. ఇట్టే వీడికి ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నాడు. శాపం ఉంది ఎలీషా నీ దండం పెడతా నీ పవర్ ఏంటో తెలియలేదయ్యా. మరి ఎందుకురా నీ నోటు దురద? అందుకే నేను అంటున్నా సలహాదారులు సలహాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఇదిగో వీటికి సలహాదారులకి దేవుని మహిమ ఏంటో తెలుసా, దేవుని కార్యం ఏంటో తెలుసా, అభిషేకం ఏంటో తెలుసా. వీడు ఒక అవిశ్వాసిగాడు. మీరు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ పొందడం ఎందుకు మీరు ఎందుకు సలహాలు అడుగుతారు నాకు అర్థం కాదు. వీడు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, వీడు ఒక సలహాదారుడు, వీడికి అభిషేకం లేదు, వీడికి విశ్వాసం లేదు, వీడికి దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన చేసే కార్యాలేమీ తెలియదు. ఈడి ఆలోచన తీసుకుంటున్నాడు రాజు. ఏమండోయ్, పరిశుద్ధాత్మ లేకుండా, ఆత్మతో నింపబడకుండా, ప్రవచనాలు మాట్లాడకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని ఆలోచన తీసుకొని బయటకు వచ్చేవాడు కాకుండా, అవిశ్వాసుల దగ్గర ఆలోచన తీసుకొని, పరిశుద్ధాత్మ లేని వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకొని, దేవుని కార్యాలు నమ్మని వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకుంటే బతుకులు రెండుగా చీలిపోతే నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ఎవరిని అడుగుతున్నావు ఆలోచన వెళ్ళి? అవిశ్వాసాన్ని అడుగుతావా? దేవుని నమ్ముకున్న వాళ్ళని అడుగుతావా? ఆయన కార్యాలు నమ్మని వాళ్ళని అడుగుతావా? అన్య భాషలు అన్ని అబద్ధాలు అన్న దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ సలహాలు అడుగుతావు. ఎంత పాపిష్టి సలహా, ఎంత పాపిష్టి నైవేద్యం అండి అది, ఎంత పాపిష్టి మూర్ఖత్వమైన విధానం అండి అది. దేవుని మహిమ గుర్తుపట్టని, దేవుని కార్యాలు గుర్తుపట్టని, ఆ దేవుని కార్యాలు ఎగతాళి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సలహాలు తీసుకుంటావా? బతుకులందుకే ఇలా దిగజారిపోవడానికి కారణమైపోతుంది. ఏదో అవిశ్వాసి దగ్గర వీడి దగ్గర సలహాలు కాబట్టి అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి అడగటం ఎన్ని రాంగ్ డెసిషన్స్ అండి. ఒక క్రైస్తవుడుగా, ఒక ఆత్మీయుడుగా, ఒక దేవుని బిడ్డగా మనం సలహా తీసుకోవాల్సి వస్తే, ఏదన్నా నువ్వు పని చేయాల్సి వస్తే దైవజనుడి దగ్గరికి రావాలి, దేవునితో మాట్లాడేవాడి దగ్గరికి రావాలి, ప్రవచనాలు పలికేవాడి దగ్గరికి రావాలి, దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉండేవాడి దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పాస్టర్ ఉన్నావు ఏంటి అని అడిగాడు. కాబట్టే ఆ ఊరి కరువంతా తీరిపోయింది, సమృద్ధి వచ్చేసింది. మీ కొరకు దేవుని నాయకులు నిలబెట్టాడు, పరిశుద్ధులు నిలబెట్టాడు, నీతిమంతులు నిలబెట్టాడు, దైవజనులు నిలబెట్టాడు. సెంటిమెంట్లు తొలగిపోగులుగా ఈ రోజు నుంచి ఏ దైవమైనప్పటికీ అమ్మ కావాలా, నాన్న కావాలా, చెల్లి కావాలా, అక్క కావాలా, బామర్ది కావాలి, బావ కావాలి, తోటికోళ్ళు కావాలి, ఇల్లు కావాలి, ఆళ్ళు కూడా ఆడపడుచులు కావాలంటే నాకు ఏసై కావాలంటే ఏసై పేరు ఆప్షన్ అక్కడ ఉందంటే ఏసై పేరు మీద నొక్కేవి, ఏసై పేరు మీద ఓటు పడిపోవడమే. ఎంతమంది ఉన్న అమ్మ, బాబాయ్, అక్క, చెల్లి, బావ, బామర్ది నువ్వు ఎత్తుకోవాలి, ఏసై పేరు ఎక్కడ ఉంది. వెంటనే అమ్మ మీద టికెట్ పెట్టకూడదు, మేనమ్మ మీద అనకూడదు. పక్కన ఏసై పేరు ఉందా లేదా, లేకపోతే దేనికి వచ్చే పక్కన ఉంచుకో. ఏసై నిర్ణయం కావాలనుకునే వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మన జీవితం అంతా ఒక ట్రాక్ మీద నడవాలి, ఒక పదం మీద నడవాలి, మన జీవితం అంతా ఒక తాపీగా వెళ్ళిపోవాలంటే అది యేసు జపం, యేసు నామం మీద తప్పే కదా. ఎవరి మీద మనం ఆలోచన తీసుకోకూడదండి, ఎవరి ఆలోచన తీసుకోకూడదండి. నేను చెప్తున్నాను ఇప్పుడు మనుషులందరినీ మరలా చెప్తున్నా, గౌరవిద్దాం, ప్రేమిద్దాం, లోబడదాం, కానీ ఆలోచన విషయానికి వస్తే దేవుడికి తీసుకుందాం, దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, దేవునికి విధేయత చూపిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటి దగ్గర నుంచి వద్దాం. అన్ని జనుల దగ్గర ఆలోచనలు, ఇంకా వాళ్ళు ఏదో మేలు చేశారని వాళ్ళ దగ్గర ఆలోచనలు, ఇట్లుది మూడు. అప్పుడే దేవుని తెలుసుకున్న వాళ్ళ ఆలోచనలు, అమ్మ ఏదో చెప్పిందన్న ఆలోచనలు, దర్శనం అర్థం కాక, ప్రవచనం అర్థం కాక, వాగ్దానం అర్థం కాక ఏదో తిక్కల ఆలోచన చెప్పిన ఆలోచనలు. ఈ పేరు మర్చిపోయి మళ్ళీ బాగా గుర్తు పెట్టుకున్నాం. పెళ్లి చేసుకుంటావా? ఐదుతో పెళ్ళిగాడు ఆడు ఏది చెప్తే జరిగిపోతుంది. అలాంటి ఆలోచనలు తీసుకుంటారు. నేను చెప్పేది ఒకటి చెప్పం చేయరు. ఆడెవడో చెప్పాడు, ఆడితే చెప్తుంది పొద్దుకుని నా దగ్గర. ఒక్కొక్కరైతే ఎవరికో తీసుకొచ్చి నా దగ్గర చెప్తారు, కడుపు మంటది నాకు. సరే మండిని ఏం చేస్తాం, సలక్ నీళ్ళు మంట చెప్తారు, తాగుతుంటారు. మరి ఆ విషయం నా దగ్గర చెప్తారు. నేను వచ్చి ఇక చివరిగా
సలహాదారుడు ఉంటాడు. ఆ సలహాదారుడికి అభిషేకం లేకపోయినా, ప్రవచనం లేకపోయినా, దేవుని నమ్మినా నమ్మకపోయినా, దేవుని గారు నమ్మినా నమ్మకపోయినా, ఆడేం చెప్తే చేసేస్తారు మన మీద. ఏమండి, ఎంత భయంకరం, ఎంత పాపిస్తాను అండి. వీళ్ళ సలహాలు ఏవి కూడా మనం తీసుకోకూడదు. ఒక్క పేరు చెప్తా, ఆయన సలహా తీసుకోండి, ఆయన దగ్గరికి రండి. ఖచ్చితంగా ఆయన సలహా మీద నీ జీవితం అంతా బతికేయండి. ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు బతికినా ఒక్కని పేరు మీద ఆనుకుని ఉందామండి, ఒక్కని ఆలోచన మీద బ్రతుకుదామండి, ఒక్కని మాట మీద బయలుదేరదామండి, ఒక్కని ఆజ్ఞ తీసుకుని అడుగుదామండి. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువని. హల్లెలూయా. దేవుని ఆలోచన కావాలన్నా ఇంకెవ్వరిది వద్దు. ఒప్పుకోండి, పగటి పూట నేను చాలా తప్పు చేశానయ్యా, ఈ వాక్యం వింటుంటే నిజమే, నేను చాలా మంది సలహాలు తీసుకున్నాను, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగాను, నేను చాలా మంది ఉద్దేశాలు తీసుకున్నా, నేను చాలా మంది ఆలోచనలు తీసుకున్నా, కొన్ని ఇంప్లిమెంట్ చేసేసి కూడా ఊబిలో పడిపోయా. ఈ రోజు వరకు ఆ ఊబిలో వచ్చి బయటికి లాగట్లేదయ్యా. నిజమే, నేను దేవుని దగ్గర ఈ పూట ఒప్పుకుంటానన్న వాళ్ళు లేచి నిలవబడండి.